ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో మరిచిన దానిని గుర్తు చేసి మరీ తీసుకుంటారు సాయినాథుడు. బాబా వారిని దర్శించటానికి మసీదుకు చాలామంది భక్తులు వచ్చేవారు. తమ మనసుకు నచ్చినవి బాబాకు నివేదన చేస్తామని మొక్కుకున్న ఆహార పదార్థాలు తెచ్చి బాబాకు నైవేద్యం పెట్టేవారు. బాబా వాటన్నిటినీ అందరికీ తృప్తిగా పెట్టేవారు. కొందరు తెచ్చిన ఆహారం బాబా ముట్టుకునేవారు కాదు, కానీ కొందరు తెచ్చినది ఆతృతగా తీసుకుని తినేవారు. గోవింద బలరాం మాన్కర్ షిరిడి వెడుతున్నాడని తెలిసి తర్కట్ భార్య పాలకోవా బాబా కోసం పంపినది. నిజానికి ఆ పాలకోవా నైవేద్యం పెట్టినదే, కానీ బాబాకి ఏదైనా పంపాలనే ఆతృతతో ఆమె దానిని ఇచ్చింది. మాన్కర్ షిరిడి వచ్చాడు, కానీ పాలకోవా సమర్పించడం మరచిపోయాడు. బాబా ఉదయం నా కోసం ఏమి తెచ్చావు అని అడిగారు. మాన్కర్కి పాలకోవా గుర్తు రాలేదు. మళ్ళీ సాయంత్రం కూడా బాబా అదే ప్రశ్న వేశారు. నా తల్లి నా కోసం ఏమీ పంపలేదా అని సూటిగా అడిగి పాలకోవా తెప్పించుకుని మరీ తిన్నారు. మరోసారి తర్కట్ భార్య 2 వంకాయలు పురందరే భార్యకిచ్చి పంపించింది. ఒకటి వేపుడు, రెండవది పెరుగు పచ్చడి చేసి బాబా వారికి సమర్పించమన్నది. పురందరే భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి నైవేద్యానికి తెచ్చినది. ఆశ్చర్యం! వెంటనే బాబా నాకు వంకాయ వేపుడు కావాలని అడిగారు. మన హృదయంలో ఎంత భక్తి ఉందో బాబాకు తెలుసు. ఎక్కడ ఏమి జరుగుతుందో కూడా సాయినాథునికి తెలుసు. అందుకే తన ప్రియ భక్తుల మొక్కులు అడిగి మరీ చెల్లించుకుని ఆశీర్వదించేవారు బాబావారు. నాకు కూడా ఫుడ్కు సంబంధించిన అనుభవాలు చాలానే ఉన్నాయండి. నేను బాబావారికి ప్రతిరోజు ఏదో ఒకటి బాబావారికి పెట్టుకునేదాన్ని. చాలా ఆతృత ఉండేది. ఒక్క టయానికి పూజ దగ్గర కూర్చోగానే ఏదో పెట్టాలనిపించేది. అది లేకపోతే దొర్లి అక్కడే ఏడుస్తూ ఉండేదాన్ని. అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. బాబా అంత ఆతృత కలిగిస్తారన్నమాట.